హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే దోశ అండి. ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు, దోశ అయితే ఈజీగా చేసుకోవచ్చు. నేను చిన్నగా ఉన్నప్పుడైతే అమ్మ వాళ్ళైతే దోశలు అంటే ఇవే ఎక్కువగా చేసేవారు. మేమైతే బొక్కల దోశలు అని పిలిచేవాళ్ళము. ఇప్పుడైతే మనం కాలానికి తగినట్టుగా దీన్ని ఇన్స్టెంట్ దోశలు అని పిలుస్తుంటాము, రవ్వ దోశలు అని కూడా పిలుస్తాము. 1 కప్పు బియ్యం పిండికి ఒక 3 స్పూన్లు బొంబాయి రవ్వ, ఒక 3 స్పూన్లు గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలండి. అందులోనే ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని పిండిని మొత్తం ఉండలు లేకుండా ఇలా నేను వీడియోలో చూపించుకున్నట్లు మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవడం వల్ల మనకు దోశ వేసేటప్పుడు జారుగా ఎక్కడే కానీ ఉండలు లేకుండా ఉంటే దోశ బాగా నీట్గా వస్తుందండి. పిండిని అయితే ఇలా తడిపి ఒక 20 నిమిషాలు అయితే తడిపి పక్కన పెట్టుకోవాలి. ఈ దోశలకు నాన్ స్టిక్ పెన్నం మీద అయితే ఈ దోశలు సరిగా రావండి. ఉప్పు పెన్నం మీద అయితే దోశలు బాగా వస్తాయి. చాలామంది దోశలు మావి లేవు అంటుంటారు కదా, ఇరిగిపోతున్నాయి, ముక్కలు అవుతున్నాయని. అలా దోశలు చేసినప్పుడు అంటుకోకుండా ఉండాలంటే ఆయిల్ వేసి కొబ్బరితో మనం బాగా పెన్నాన్ని రుద్దినామంటే దోశ అయితే మనకు రొట్టెలు ఎలా లేస్తాయో అలా అయితే లేస్తాయండి. ఈ దోశలు బాగా కాలిన తర్వాత పచ్చిపిండి ఉన్నా కానీ లేవండి. దోశ అయితే బాగా ఎర్రగా కాలాలి. మనం దోశ కరకరలాడాలంటే కొంచెం ఒక చిటికెడు చక్కెర అయితే వేసుకున్నామంటే దోశ అయితే కరకరలాడుతుందండి. కొంతమంది శనగపిండి కూడా వేస్తారు, నేనైతే శనగపిండి వేయను. బొంబాయి రవ్వ కానీ జొన్న పిండి కానీ ఇంట్లో ఏ పిండి ఉంటే అది వేస్తానండి. దోశను మనం తిప్పేసేటప్పుడు ఇలా పైకి వేసుకున్నామంటే దోశ అడుగు ప్లేట్లో వేసేటప్పుడు అడుగున నల్లగా కాకుండా ఉంటుందండి. ఇలా దోశలు అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఏ టిఫిన్ చేయాలా అనుకున్నప్పుడు ఏమీ లేనప్పుడు ఇలా తొందరగా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారనేది మాకు కామెంట్ అయితే పెట్టండి. దోశలు మాత్రం మెత్తగా చాలా బాగుంటాయండి. దీంట్లోకి మనం దోశలోకి చేసే పల్లీల చట్నీ కానీ, పప్పుల పొడి, పెరుగు కలిపి చేసుకునే చట్నీ కానీ చాలా బాగుంటుందండి. మా నాన్న అయితే మెత్త దోశలు చేసినానంటే కాఫీ టీ ఉంటే కాఫీ టీలోనే కాఫీ తాగుతూ దోశలు అయితే తినేవాడు. చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.